హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలంగాణ ఎస్ఎస్సి 2024 మ్యాథ్స్‌లో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ 6 మార్క్స్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఇందులో ఆఫ్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఇది పాలినామియల్‌లో గ్రాఫ్ రాయాలంటే స్టూడెంట్స్ ఈ విధంగా టేబుల్ తీసుకొని -3, -2, -1, 0, 1, 2, 3, 4 రాసుకొని ఒకవేళ x వాల్యూ -3 అయితే y వాల్యూ 30 అవుతుంది. ఎలా అంటే x ప్లేస్‌లో -3 రిప్లేస్ చేయాలి. సో -3 స్క్వేర్ 5 ఇంటూ 5x కాబట్టి 5 into -3 plus 6. -3 square value is +9. Minus into minus is plus 5 3s are 15 plus 6 which is 30. So x -3 అనుకుంటే y value 30. So point will become -3, 30. అలాగే x place లో -2 పెట్టుకుంటే y value 20 వస్తుంది. Point -2, 20. If you keep -1 in the polynomial, y will become 12. Point is -1, 12. x place లో 0 పెట్టుకుంటే y 6. x ప్లేస్ లో 1 పెట్టుకుంటే y will become 2.12. x ప్లేస్ లో 2 పెట్టుకుంటే y 0 వస్తుంది 0.20. x ప్లేస్ లో 3 పెట్టుకుంటే y వాల్యూ 3 వస్తుంది కాబట్టి 0.30. x ప్లేస్ లో 4 పెట్టుకుంటే y 2 వస్తుంది కాబట్టి 0.42. నౌ ఈ అన్ని పాయింట్స్ ని మనము గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి. -2 20, x లో -2, y లో 20 ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ -1, 12. సో x లో -1, y లో 12 ఇంటర్సెక్షన్ ఎక్కడైతుందో దట్ ఈస్ ద పాయింట్. సో -1, 12 ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ 0, 6. x 0, y 6 కాబట్టి యూ హ్యావ్ టు ప్లాట్ హియర్. 1, 2. సో x1, y2 హియర్. 2, 0. x యాక్సిస్ 2, y యాక్సిస్ 0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 3, 0. x3, y 0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 4, 2. x4, y 2. ఒకసారి పాయింట్స్ని ప్లాట్ చేశాక ఈ పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక కర్వ్ని ఈ విధంగా డ్రా చేయాలి. దీన్నే మనము పారాబోలా అంటాం అనమాట. సో ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్లో ఎక్కడైతే కలుస్తుందో దట్ ఆర్ ద జీరోస్. సో ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్కి 2 దగ్గర 3 దగ్గర కలుస్తుంది కాబట్టి జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆర్ 2 and 3. లీనియర్ ఈక్వేషన్స్లో గ్రాఫ్ అడుగుతాడు. ఏ విధమైన గ్రాఫ్ అడిగినా ప్రొసీజర్ రిమైన్స్ సేమ్ స్టూడెంట్స్. ఫస్ట్ 2x + y - 4 = 0 తీసుకొని ఈ విధమైన ట్రూత్ టేబుల్ తీసుకోవాలి. ఎప్పుడు x 0 అనుకోవాలి, y వాల్యూ విల్ బికమ్ 4. ఎందుకు x 0 అనుకుంటే y 4 అవుతుందో చెప్తాను. సో 2x + y - 4 = 0 కాబట్టి x మనం 0 అనుకున్నాం. ఎప్పుడు 0 అనుకోండి స్టూడెంట్స్. ఓకే, వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 2 × 0 0 అవుతుంది కాబట్టి -4 goes to that side, +4. So y value is 4. So when x is 0, y will become 4. ఇప్పుడు సెకండ్ టైం అనుకోవాలి, y 0 అనుకోవాలి. సో ఈక్వేషన్ రాసుకోండి. 2x + y - 4 = 0. సో 2x + y 0 అనుకున్నాం కాబట్టి వాల్యూ ఏం ఉండదు yకి. సో 2x - 4 = 0. -4 అక్కడ సైడ్ పోతే +4 అవుతుంది. 2x = 4, x = 4/2 which is 2. సో y 0 అనుకుంటే x 2. సో మనం పాయింట్స్గా రాసుకోవాలి. ఎప్పుడు పాయింట్స్లో ఫస్ట్ x ఉండాలి, తర్వాత y ఉండాలి. సో 2, 0 అండ్ దిస్ పాయింట్ ఈస్ 0, 4. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూ హ్యావ్ టు ప్లాట్ ఇన్ ద గ్రాఫ్. 0, 4 ఎక్కడ ఉంటుంది? x 0 కాబట్టి yలో 4 చూసుకోవాలి. yలో 4 ఇక్కడ దిస్ పాయింట్. అండ్ x2, y0. y0 ఉంది కాబట్టి ఇగ్నోర్ xలో 2. సో xలో 2, దిస్ ఇస్ ద పాయింట్. సో దిస్ ఇస్ 2, 0, 0, 4. ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. సో దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ 2x + y - 4 = 0. ఈ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ స్టూడెంట్స్. సో 2 పాయింట్స్ సరిపోతుంది. యూ కెన్ టేక్ థర్డ్ పాయింట్ ఆల్సో, బట్ యూ విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. సో సెకండ్ ఈక్వేషన్ x + y - 3 = 0. సేమ్ ప్రొసీజర్. x 0 తీసుకోవాలి. x 0 తీసుకుంటే y - 3 = 0 వస్తుంది. సో y = 3. సో x 0 అయితే y 3. పాయింట్ ఈజ్ 0, 3. ఇప్పుడు y 0 అనుకోవాలి స్టూడెంట్స్. y 0 అనుకుంటే 0 అయిపోతుంది కాబట్టి x - 3 = 0. x -3 అక్కడ పోతే +3. సో పాయింట్ ఏంటి? 3, 0. 0, 3 పాయింట్ని గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. దిస్ ఈజ్ 0, 3. సో అండ్ 3, 0. xలో 3, y 0 కాబట్టి పాయింట్ లైస్ హియర్. సో ఈ విధమైన సో నౌ యూ హ్యావ్ టు డ్రా ది లైన్ టచింగ్ దిస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ టచ్ చేసినట్టు ఒక లైన్ డ్రా చేస్తే బ్లూ లైన్ ఈజ్ ద x + y - 3 = 0 ఈజ్ అ స్ట్రైట్ లైన్. సో దిస్ 2 స్ట్రైట్ లైన్స్ ఆర్ మీటింగ్ అట్ దిస్ పాయింట్. ఈ రెండు స్ట్రైట్ లైన్ ఇక్కడ కలుస్తుంది కాబట్టి x = 1, y = 2. ఆ పాయింట్ పేరు 1, 2. ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ 2 లైన్స్ లైస్ అట్ 1, 2.
So x is 1, y is equal to 2 is the solution for the given pair of linear equations. If a is equal to x such that ఇలా టూ డాట్స్ ఉంటే మనము x such that అని పిలవాలి. x is a prime number, x less than 10, and b is equal to x such that x is a factor of 6. Then find a intersection b, a union b, a minus b, and also b minus a. These are the possible questions we can ask for long answers. Long answers లో a union b, a intersection b, a minus b, b minus a ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి 2 3 5 7. ఇక్కడ 11 రాయదు ఎందుకంటే 10 కంటే తక్కువ అడిగాడు కాబట్టి దిస్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ లెస్ దెన్ 10. సో ఎక్స్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో 6 ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ ని మనం రాయాల్సి ఉంటుంది. సో 6 ఇస్ దేర్ ఇన్ వన్ టేబుల్, 1 6 ఆర్ 6, 2 3 ఆర్ 6, 3 2 ఆర్ 6, 6 1 ఆర్ 6. ఏ టేబుల్లో 6 ఉన్నాయో అవన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటాము. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. దెన్ whatever they ask you have to find a intersection b కాబట్టి కామన్ ఎలిమెంట్స్ ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. సో 2 ఈజ్ కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి, సో 2 రాయాల్సి ఉంటుంది. 3 ఈజ్ ఆల్సో కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి, 3 కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు. 7 ఉంది, లేదు, ఇక్కడ లేదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి 2 and 3 ఈజ్ వాల్యూ ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కలిపి రాయాల్సి ఉంటుంది. అండ్ మేక్ షూర్ దట్ ఎలిమెంట్ షుడ్ నాట్ రిపీట్. సో 1 ఇక్కడ ఉంది, 1 రాయండి, కలిపి రాయండి. 2 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 టైమ్స్ రాయద్దు, ఒకటేసారి రాయాల్సి ఉంటుంది. 2 3 5 6 7 ఒక ఆర్డర్లో రాస్తే మనం దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ మైనస్ బిని ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ ఏ సెట్ రాయండి మైనస్ బి సెట్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఏ మైనస్ బి అన్న. ఇప్పుడు స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద మీన్. ఈ డేటాకి మీన్ కనుక్కోవాలి యూజింగ్ స్టెప్ డివియేషన్ మెథడ్. స్టెప్ డివియేషన్లో మనకు 5 బాక్సెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ, ఈ 2 క్వశ్చన్లో ఇస్తాడు డేటా. థర్డ్ మాత్రం మనము ఎక్స్ట్రా కాలమ్గా తీసుకోవాలి, దాన్ని మిడ్ వాల్యూస్ అని అనుకోవాలి. థర్డ్ కాలమ్ మిడ్ వాల్యూస్ ఆల్వేస్ డినోట్ విత్ ద లెటర్ xi, ui ఫోర్త్ కాలమ్, ఫిఫ్త్ కాలమ్ fi ui. ఎప్పుడు స్టెప్ డివియేషన్ మెథడ్లో ఈ 5 బాక్సెస్ రాయాల్సి ఉంటుంది. ఈ 2 క్వశ్చన్లో ఇస్తాడు కాబట్టి థర్డ్ బాక్స్ మిడ్ వాల్యూస్ 17.5 రాసుకోవాలి. ఎలా వచ్చింది అంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేయాలి. 10 + 25 ఈజ్ 35/2. ఎప్పుడు అంతే, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాలి. 35/2 ఈజ్ నథింగ్ బట్ 17.5. 25 + 40 is 65/2, which is 32.5. 40 + 55 is 95/2 is 47.5. 55 70 ki mid value 62.5. 70 80 mid value 77.5. 85 100 mid value is 92.5. ఈ విధంగా మిడ్ వాల్యూస్ వేసుకున్నాక మనము యూఐ రాసుకోవాలి. యూఐ రాసుకునే ముందు మనము మీన్ క్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మిడిల్ వాల్యూ. ఈ 2 మిడిల్ వాల్యూ ఉన్నాయి కాబట్టి మనం పిక్ చేయాల్సిన మీన్ క్లాస్ ఏంటంటే ఇది. ఎందుకు ఇదే పిక్ చేయాలి అంటే ఈ 2 మిడ్ వాల్యూస్లో మనకి మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నది రౌండ్ అప్ చేయాలి. యాక్చువల్లీ 2 మిడ్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇందులో 7 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి అది పిక్ చేసుకొని మిడ్ వాల్యూ దాన్ని ఏతో డినోట్ చేయాలి. సో ఒకసారి ఏతో డినోట్ చేశాక యూఐ ఎప్పుడు 0 పెట్టుకోవాలి. పైన చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి -1 -2, కింద 40 55 70 ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి +1 +2 +3. ఎప్పుడు యూఐ ఎలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. 0 -1 -2 +1 +2 +3 కింద పెట్టుకోవాలి. ఎఫ్ని యూని మల్టిప్లై చేయాలి. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ క్వశ్చన్లో ఇస్తాడు. యూఐ జస్ట్ నో వీ ఫౌండ్ అవుట్. ప్లస్ ఇంటూ మైనస్, -2 2s are 4. సో -4. 3 into -1 is -3. 7 into 0 is 0. 6 into 1 is 6. 6 2s are 12. 6 into 3 is 18. సో ఈ 2 నెగిటివ్ వాల్యూస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. 4 - 3 is -7. 6 + 12 + 18 which is 36. సో +36 -7 కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి విచ్ ఈస్ 29. దాన్ని సిగ్మా FI UI అని డినోట్ చేసుకోవాలి. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఆఫ్టర్ టేబుల్ తర్వాత మనం ఫార్ములా అప్లై చేయాలి. A + సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ H ఇస్ ద ఫార్ములా ఫర్ స్టెప్ డివియేషన్ మెథడ్. ఏ అంటే మనకు తెలుసు 47.5. FI UI మనకి ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసినాం 29. ఒకవేళ నెగిటివ్ ఉంటే ప్లస్ తీసేసి మైనస్ రాయాలి. సో FI అంటే ఫ్రీక్వెన్సీ 30 ఇక్కడ రాయాలి. హెచ్ అంటే క్లాస్ విడ్త్. 40కి 45కి 55కి 70కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత 15. సో హెచ్ విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ 15.
47.5, 29 into 15/30, 29/2 కూడా రాయొచ్చు. 29/2 ని 14.5. సో ఇది లాస్ట్ స్టెప్‌లోనే అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా చేయాలి 47.5. 47 ప్ల 47.5 ప్లస్ 14.5 ఈస్ 62. ఇప్పుడు మోడ్ చూద్దాము. మోడ్‌ని ఎలాంటి ఎక్స్ట్రా టేబుల్స్ లేకుండా ఉన్న హారిజాంటల్ కాలమ్స్‌ని వెర్టికల్ కాలమ్స్‌లో ఈ విధంగా రాయాలి. ఎక్స్ట్రా కాలమ్స్ ఏం అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా మనము మోడల్ క్లాస్ తీసుకోవాలి. మోడల్ క్లాస్ ఎలా తీసుకోవాలంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి అది ఈ విధంగా రౌండెడ్ చేసి ఫస్ట్ F1 రాయాలి. ఫస్ట్ చేయాల్సింది F1, పైనది F0 రాయాలి, కింద అబ్జర్వేషన్‌ని F2 రాయాలి. దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్ అండ్ ఇంపార్టెంట్. ఇమ్మీడియేట్‌గా మోడ్ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. F1 వాల్యూ 20, L అంటే లోవర్ లిమిట్. మనము ఫైండ్ అవుట్ చేసిన మోడల్ క్లాస్లో లోవర్ లిమిట్ 35 అది రాయాల్సి ఉంటుంది ఇక్కడ. ప్లస్ F1 23 మైనస్ F0 21 డివైడ్ బై 2F1 అంటే డబుల్ చేయాలి F1 23 డబుల్ 46 మైనస్ F0 మైనస్ F2 ఈజ్ మైనస్ 35 ఇంటూ H. H అంటే క్లాస్ విడ్త్ ఏమో 35కి 45కి డిఫరెన్స్ ఎంత 10 కాబట్టి క్లాస్ విడ్త్ 10 రాసుకోవాలి. సో 23 minus 21 is 2. 46 minus 35 is 11. So 2 tens are 20 by 11, which is 1.8. 35 plus 1.8 is 36.8. మన ఆన్సర్ కరెక్టా రాదా అని తెలుసుకోవాలంటే ఈ 36.8 మోడల్ క్లాస్ మధ్యలో ఉండాలి. 35-45 మధ్యలో. 36.8 లైస్ బిట్వీన్ 35 and 45 కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో మీడియన్ని ఇచ్చిన టేబుల్ని హారిజెంటల్గా 3 కాలమ్స్ తీసుకోవాలి. ఫస్ట్ 2 కాలమ్స్ క్వశ్చన్లోనే ఉంటుంది. క్వశ్చన్ హారిజెంటల్ ఇస్తే వెర్టికల్ కాలమ్ లాగా రాసుకోవాలి. థర్డ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని ఫస్ట్ అబ్జర్వేషన్ అలాగే రాయాలి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ 4 ప్లస్ 5 ఈజ్ 9, యాడ్ చేసుకుంటూ పోవాలి. 4 ప్లస్ 5 ప్లస్ 13, 4 ప్లస్ 5 9 ప్లస్ 13 ఈజ్ 22. 4 ప్లస్ 5 ప్లస్ 13 ప్లస్ 20 ఈజ్ 42. ఇలా యాడ్ చేసుకుంటూ పోతే మనకి లాస్ట్ ఫ్రీక్వెన్సీ 68 వస్తుంది, విచ్ ఈజ్ ఎన్. సో మనకు ఒకసారి ఎన్ ఫ్రీక్వెన్సీ వచ్చాక మనము ఎప్పుడు n/2 తీసుకోవాలి. మీడియన్ అంటే ఎప్పుడు n/2 గుర్తుపెట్టుకోండి. n ఏమో 68/2 విచ్ ఇస్ 34. 34 ఏ ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తర్వాత ఉంది? 22 తర్వాత ఉంది. 34 కమ్స్ ఆఫ్టర్ 22 కాబట్టి దీన్ని మీడియన్ క్లాస్గా తీసుకోవాలి. సో మీడియన్ క్లాస్ డిపెండ్స్ ఆన్ n/2 వాల్యూ. 34 22 తర్వాత వస్తుంది కాబట్టి అది మీడియన్ క్లాస్. మోడల్ క్లాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. మీన్ క్లాస్ ఎప్పుడు మిడిల్ అబ్జర్వేషన్. సో ఇచ్చిన వాల్యూస్లో మిడిల్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. 2 మిడిల్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఫ్రీక్వెన్సీ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు తెలుసు మనందరికీ మీడియం ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. L అంటే లోవర్ లిమిట్ విచ్ ఈజ్ 125. n/2 మనకు తెలుసు 34, ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాము. CF అంటే ఈ మీడియం క్లాస్కి ఉన్న పైన అబ్జర్వేషన్ 22 చూడు, అది CF. F ఈ 20 ఈజ్ F ఇంటూ H. విత్ క్లాస్ విత్ ఎంత? 125కి 145కి డిఫరెన్స్ 20 కాబట్టి 20. క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ 137 వస్తుంది. Find the area of quadrilateral whose vertices taken in order are A 1, 1, B 7, -3, C 12, 2, D 7, 21. మనం ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కనుక్కోవాల్సి ఉంటుంది విత్ 4 వర్టిసెస్. మనకి 10th క్లాస్లో ఎలాంటి ఫార్ములా లేదు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కనుక్కోవడానికి. 4 వర్టిసెస్ ఇస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే ఈ గివెన్ క్వాడ్రిలేటరల్ని డయాగ్నల్తో 2 ట్రయాంగిల్స్ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రా ఏ డయాగ్నల్, ఏసీ అయినా బీడీ అయినా ఏదైనా ఒక డయాగ్నల్ డ్రా చేస్తే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. సో ఏబిసి ఈజ్ వన్ ట్రయాంగిల్ అండ్ ఏసిడి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది విచ్ ఇస్ ఆఫ్ x1 y2 మైనస్ y3 సో ఆన్. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వస్తుంది. యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ లైక్ దిస్. అనదర్ ట్రయాంగిల్ ఏసిడి, ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి వర్టిసెస్ ని కనుక్కుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఈ 2 ఆన్సర్లను యాడ్ చేస్తే విల్ గెట్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. సో ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో మనం ఇచ్చిన పాయింట్స్ని ఈ విధంగా రాసుకోవాలి, ఏబిసిడి. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇంతకుముందు చెప్పాను, ఏబిసిడి ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసిడి ఈ సెకండ్ ట్రయాంగిల్. సో ఏబిసిని వర్టిసెస్ ఈ విధంగా రాసుకోండి, 1, 1, 7, -3, 12, 2 రాసుకొని వి నో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ x1 y2 మైనస్ y3 ప్లస్ x2 y3 మైనస్ y1 ప్లస్ x3 y1 మైనస్ y2. సో x1 y1 x2 y2 x3 y3 ఏబిసి వర్టిసెస్ మాత్రమే తీసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి గాట్ ఇట్ యాజ్ 25 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఇప్పుడు
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడీ చేయాలి. సో ఏసీడీ పాయింట్స్ ఏంటి? ఏ ఈజ్ 1, 1 x1 y1 అనుకోవాలి. సి పాయింట్ 12, 2 x2 y2 అనుకోవాలి. అండ్ డి పాయింట్ ఈజ్ 7, 21 x3 y3 అనుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా. ఈ 3 పాయింట్స్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడీ విల్ గెట్ ఇట్ యాజ్ 107 స్క్వేర్ యూనిట్స్. మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడీని ఏం చేయాలి? యాడ్ చేయాలి. దట్స్ వాట్ వీ యాడెడ్ ఇన్ ద బిగినింగ్. So 25 plus 107 gives you the area of quadrilateral ABC. So area of quadrilateral ABCD is 132 square units. Show that the points A 1, 2, B 5, 4, C 3, 8, D -1, 6 are the vertices of a square. So ఈ పాయింట్స్ స్క్వేర్ వర్టిసెస్ అండి. ఒకవేళ క్వశ్చన్ స్క్వేర్ ఇస్తే ఫైన్. ఒకవేళ స్క్వేర్ బదులు రాంబస్ ఇచ్చిన, రెక్టాంగిల్ ఇచ్చిన, పారలోగ్రామ్ ఇచ్చిన, ప్రొసీజర్ సేమ్ స్టూడెంట్స్. సో ఈ 4 క్వాడ్రిలేటరల్స్ కి ఒకటే ప్రొసీజర్. అదేంటి అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ అంటే ఈ క్వశ్చన్లో 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఒకటి సైడ్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ బీసీ. సెకండ్, థర్డ్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ సిడి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ ఏడి అండ్ డయాగ్నల్స్ ఏసీ బీడి. సో 6 టైమ్స్ 4 సైడ్స్ 2 డయాగ్నల్స్ 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. మనందరికి తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఈజ్ √over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఏబి అంటే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ సైడ్ ఏబి. సో ఏ పాయింట్ ఎంత? 1, 2 అండ్ బి పాయింట్ ఈస్ 5, 4. సో వీ కెన్ రిప్రజెంట్ విత్ x1 y1 x2 y2 రిప్రజెంట్ చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మనందరికి తెలుసు √over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇది రాయకుండా సరిపోతుంది, ఇక్కడ దాకా రాసిన ఫైన్. సో BC, now we will find the distance between the points B and C. అలాగే x1 y1 x2 y2 రిప్రజెంట్ చేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ BCని సేమ్ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఇక్కడ 3 - 5 విచ్ ఈస్ -2 స్క్వేర్ ఈస్ 4 అండ్ 8 - 4. 8 - 4 వాల్యూ ఈస్ 4 స్క్వేర్ విచ్ ఈస్ 16. సో √4 ప్లస్ √16 ఈస్ √20. సో ఇప్పుడు మనం ఏబి కనుక్కున్నాము, బీసీ కనుక్కున్నాము, విల్ ఫైండ్ సిడి. సో x1 y1 x2 y2 అని రిప్రజెంట్ చేసుకొని సిడిలో ఫైండ్ అవుట్ చేస్తే మనకి సేమ్ √20 వచ్చింది. ఏడి వాల్యూ ఇస్ ఆల్సో వి గాట్ ఇట్ యాజ్ √20. సో క్లియర్లీ వి అబ్జర్వ్ దట్ ఏబి బీసీ సిడి డిఏ అన్ని సైడ్స్ సేమ్ వాల్యూ వచ్చాయి, దట్ ఈస్ √20. విల్ యూస్ 2 more టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా ఫర్ డయాగ్నల్స్. సో ఫస్ట్ డయాగ్నల్ ఏసీ రిప్రజెంట్ చేద్దాం. సో x1 y1 ఈ డయాగ్నల్ ని x2 y2 గా రిప్రజెంట్ చేద్దాం. సో నౌ విల్ రిప్లేస్ ఇన్ ద ఫార్ములా. ఆల్రెడీ ఒక డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఏసీ విల్ ఫైండ్ అదర్ డయాగ్నల్ విచ్ ఈస్ బీడి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్నల్ సేమ్ ఉన్నాయి, అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. సో ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ విచ్ ఈస్ √20 అండ్ 2 డయాగ్నల్స్ ఆర్ ఆల్సో సేమ్ విచ్ ఈస్ √40. ఒకవేళ సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటే దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. Now we are going to construct a triangle which is 2/3 of a given triangle. So 2/3 is less than 1, therefore required triangle will be the inside the given triangle. So the given triangle measurements are 4 centimeters, 5 centimeters and 6 centimeters. First we will draw the triangle based on the given measure. Given measurements ద్వారా మనం ఒక triangle first construct చేద్దాం. సో ఏబిసి ఇస్ ఏ గివెన్ ట్రయాంగిల్. సో నౌ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ నుంచి ఒక అక్యూట్ యాంగిల్ ఆర్క్ డ్రా చేయాలి. ఈ విధంగా ఏఎక్స్ ఒక ఆర్క్ విచ్ ఈజ్ అక్యూట్ యాంగిల్. అంటే ఏ ఎక్కడైనా మనం డ్రా చేయొచ్చు, ఇలా అయినా సరే, ఇలా అయినా సరే ఏదైనా, బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ఏ అక్యూట్ యాంగిల్ విత్ ద ఏబి. సో మనం ఇప్పుడు గివెన్ మెజర్మెంట్ 2/3 కాబట్టి 3 పార్ట్స్ ఈ రేని డివైడ్ చేయాలి. Now join B and A3. A3 Bని జాయిన్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ పార్ట్ A2 నుంచి మనం ఒక ప్యారలల్ లైన్ గీయాలి. సో A3Bకి A2 నుండి ఒక ప్యారలల్ లైన్ గీయాలి. ప్యారలల్ లైన్ ప్రాసెస్ ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి.
బీసీ నుంచి ఇంకొక ప్యారలల్ లైన్ బీ డాష్ నుంచి డ్రా చేయాలి. So if it is C, it is C dash అవుతుంది. So therefore this triangle is 2/3 of the given triangle ABC. So A, B dash, C dash మన required triangle. సో ఈ సిమిలర్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేయాలి. యూ కెన్ డ్రా తర్వాత ఏ నుండి ఒక రే డ్రా చేయాలి అండ్ వి రైట్ ద రే యాజ్ ఏఎక్స్. ఈ రే ఏఎక్స్ ఇప్పుడు 5 పార్ట్స్ డివైడ్ చేయాలి. సో 5/3లో బిగ్గర్ నెంబర్ 5 కాబట్టి 5 ఈక్వల్ పార్ట్స్ డ్రా చేయాలి. సో ఏఎక్స్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. సో వీ హ్యావ్ టు కట్ ద ఆర్క్స్ ఏఎక్స్ ఇన్ సచ్ ఎ వే వి మేక్ 5 ఈక్వల్ పార్ట్స్. సో థర్డ్ పార్ట్ A3ని Bతో జాయిన్ చేయాలి. సో ఉన్న ట్రయాంగిల్ 5/3 ఇచ్చిన ట్రయాంగిల్ ఏబీసీ కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ ద ట్రయాంగిల్. అంటే నౌ A3Bకి ఒక ప్యారలల్ లైన్ A5తో డ్రా చేయాలి. సో ప్యారలల్ లైన్ డ్రా చేయాలి అంటే ఒక ప్రొసీజర్ ఉంది స్టూడెంట్స్. నేను చేయబోయే ప్రొసీజర్ జాగ్రత్తగా గమనించండి. సో ఈ రెండు లైన్స్ ప్యారలల్ లైన్స్. సో యూ విల్ రిప్రజెంట్ ఇట్ యాజ్ బీ డాష్. ఇది బీ కాబట్టి ఇది బీ డాష్ అవుతుంది. బీసీకి బీ డాష్ సి డాష్కి ఇంకో ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు దీన్ని సి డాష్గా రిప్రజెంట్ చేయాలి. A, B dash, C dash is a similar triangle to ABC. Construct two tangents to a circle of radius 6 centimeters from a point 10 centimeters away from its center. Write the steps of construction and measure the length of tangent. సో కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ సర్కిల్ డ్రా చేయాలి 6 సెంటీమీటర్స్. తర్వాత మనం 6 సెంటీమీటర్స్ తీసుకున్నాక యూ హ్యావ్ టు డ్రా ఏ సర్కిల్. సో ఒకసారి సర్కిల్ డ్రా చేశాక మనకి క్వశ్చన్లో ఏముంది, యూ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద స్కేల్, కీప్ ఇట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. 10 సెంటీమీటర్స్కి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. ఎన్ని సెంటీమీటర్స్ ఇస్తే అన్ని సెంటీమీటర్స్. ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాలి అంటే ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఇచ్చిన లైన్ ఓపీకి సో ఆర్క్స్ డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ రెండు ఆర్క్స్ డ్రా చేసాం కదా. సో నౌ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ టచింగ్ దిస్ టూ ఆర్క్స్. సో ఈ విధంగా ఒక డ్రా చేయాలి. సో ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏంటంటే దిస్ లైన్. సో ఇప్పుడు టేకింగ్ ఓఎం, దీన్ని ఎం అనుకుందాము. ఈ పాయింట్ ఓఎం రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయాలి. సో టేకింగ్ OM as radius, now we are going to draw a circle.
సో ఫస్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ ఎక్కడ కలుస్తున్నాయి? దే ఆర్ మీటింగ్ అట్ దిస్ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్ పీతో జాయిన్ చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ ఈ సర్కిల్ ఎక్కడైతే కలిసిందో సో ఇక్కడ నుంచి కూడా దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ అండ్ బీపీ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ బీపీ షుడ్ బి ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. దిస్ కన్స్ట్రక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నేను ఇచ్చిన కన్స్ట్రక్షన్ 3 స్టెప్స్గా ఫాలో అవ్వాలి. కన్స్ట్రక్షన్ చేయాలి, టాప్ రైట్ సైడ్ కార్నర్లో ఒక రఫ్ డయాగ్రామ్ చేయాలి, కన్స్ట్రక్షన్ స్టెప్స్ రాయాలి. ఇవి రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ప్రాబబిలిటీలో 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ మనము కింగ్ ఆఫ్ రెడ్ కలర్. మనందరికీ తెలుసు డెక్ ఆఫ్ కార్డ్స్లో 52 కార్డ్స్ ఉంటాయి. కింగ్ రెడ్ కలర్ కింగ్. ఫస్ట్ కింగ్ అనే కార్డ్స్ 4 ఉంటాయి. ఇప్పుడు ప్రాబబిలిటీలో లాంగ్ ఆన్సర్ చూద్దాం. 1 కార్డ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో రెడ్ కలర్ కార్డ్స్ మొత్తం 26 ఉంటాయి. రెడ్ కలర్ 26, బ్లాక్ కలర్ 26. అందులో కింగ్ ఆఫ్ రెడ్ కలర్. సో ప్రతి కార్డు మనకి 4 కార్డ్స్ ఉంటాయి. 4 2 రెడ్ 2 బ్లాక్. సో కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్స్ 4 ఉంటాయి. అందులో రెడ్ కలర్ కార్డ్స్ 2 ఉంటాయి కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కలర్ కింగ్ కార్డ్ ఇస్ 2/52. అదే కింగ్ కార్డ్స్ మాత్రం 4/52 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ కింగ్స్ అడిగాడు కాబట్టి 2/52 విచ్ ఇస్ 1/26. ఫేస్ కార్డ్స్ మనకి మొత్తం ఫేస్ కార్డ్స్ 12 ఉంటాయి. డెక్ ఆఫ్ కార్డ్స్లో 12 అవుట్ ఆఫ్ 22 ఇస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. రెడ్ ఫేస్ కార్డ్. సో 12 మొత్తం ఫేస్ కార్డ్స్, అందులో 6 రెడ్ కార్డ్స్, 6 బ్లాక్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 6 రెడ్ కలర్ ఉంటాయి కాబట్టి 6/52. జాక్ ఆఫ్ హార్ట్స్. సో ఏదైనా ఒక కార్డు స్పెసిఫిక్ సింబల్ ఉంటే ఒకటే కార్డ్ ఉంటుంది. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో ఒకటే స్పెసిఫిక్ కార్డ్ అండ్ సింబల్ ఉంటే 1/52. స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో మనకి 13/52 అన్న 1/4 అన్న ఒకటే. క్వీన్ డైమండ్. ఇక్కడ కార్డు సింబల్ ఉంది కాబట్టి 1/52. 2 dice thrown. What is the probability of sum of 2 numbers appearing in the top is 8. సో మనము 2 డైస్ చేస్తే ఈ శాంపుల్ స్పేస్ 36 అవుట్కమ్స్ వస్తాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ విధమైన టేబుల్ వేసుకుంటే మీకు మినిమం 1 మార్క్ అయితే వస్తుంది. సో ఏమిచ్చాడు? సమ్ 8. సో 2 టాప్ డైస్ని యాడ్ చేస్తే 8 రావాలి. ఇక్కడ 1 ఇక్కడ 6 ఉంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 7 వచ్చింది. మన టార్గెట్ ఏంటి? సమ్ 8 ఉండాలి. సో ఎలాంటి నంబర్స్ని 8 తీసుకోవచ్చు? సమ్ 8 కాబట్టి 2 6ని యాడ్ చేస్తే 8 వచ్చింది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అవుట్కమ్. 3 + 5 is 8. ఇది కూడా సెలెక్ట్ చేయాలి. 4 + 4 is 8, 5 + 3 is 8, 6 + 2 is 8. సో ఓన్లీ దిస్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ అపీరింగ్ as సమ్ as 8 కాబట్టి 1 2 3 4 5. సో 5/36 is the answer. మనం ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్. బోర్డింగ్లో రాయాలి స్టూడెంట్స్. సో సమ్ 8 5 ఉన్నాయి కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ శాంపుల్ స్పేస్. టోటల్ అవుట్కమ్స్ ఆర్ 36. సో 5/36 is the answer. ఈవెన్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అపీరింగ్ ఇన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఇస్ 13. సో 2 అవుట్కమ్స్ యాడ్ చేస్తే 13 రావాలి. సో మనకి హైయెస్ట్ 6 ఉంటుంది కాబట్టి డైస్లో 12 వస్తుంది అవుట్కమ్. 13 అనేది ఇంపాసిబుల్ ఈవెంట్. సో కాబట్టి ఆన్సర్ 0 వస్తుంది. 0/36 is 0. Prove √5 is a irrational number. So let us assume √5 is a rational number. Rational number means we can express it in a/b or p/q form. So on squaring on both sides, so √5 whole square is equal to p/q whole square. So square root cancel. 5 is equal to p square by q square.